కోవూరు నియోజకవర్గంలోని బుచ్చిరెడ్డిపాలెంలో హోరెత్తిన కరెంటు పోరుబాట. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు బుచ్చిరెడ్డిపాలెంలో కోవూరు వైసీపీ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే నలపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నేతృత్వంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ముందుగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఈ ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీ బుచ్చి బస్టాండ్ సెంటర్ నుండి ఏపీఎస్పీ డీసీఎల్ ప్రధాన కార్యాలయం వరకు సాగింది. కరెంటు ఛార్జీలు తగ్గించాలంటూ భారీగా పాల్గొన్న శ్రేణులు నినదించాయి. ఎన్నికల ప్రచారంలో విద్యుత్ ఛార్జీలను పెంచేది లేదని, అలాగే నాణ్యమైన విద్యుత్ అందిస్తామని, వీలైతే ఛార్జీలు తగ్గిస్తామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలని నాయకులు గుర్తు చేశారు. కానీ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే 15,000 కోట్లకు పైగా రాష్ట్ర ప్రజానికంపై భారం వేయటం దుర్మార్గమని విమర్శించారు. వెంటనే సర్దుబాటు ఛార్జీలను ఉపసంహరించుకుని ప్రజలపై భారం లేకుండా చేయాలని విజ్ఞప్తి చేశారు. వెంటనే అమలు చేయాలి ఎన్నికల హామీలను వెంటనే. అందరూ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మనవి, బ్యానర్ వెనక్కి రావాలి. అందరూ బ్యానర్ వెనక్కి రావాలి. ఆగండి 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 అందరూ వెనక్కి రావాలి. బ్యానర్ వెనక్కి రావాలి. అందరూ ముందు పోని. అందరూ బ్యానర్ వెనక్కి రావాలి. బ్యానర్ వెనక్కి రావాలి. అందరూ దయచేసి సహకరించాలి. అందరూ నాయకులకు, కార్యకర్తలకు మనవి, దయచేసి సహకరించండి. వెనక్కి రావాలి. తగ్గించాలి పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే. అమలు చేయాలి ఎన్నికల హామీలను వెంటనే. దగ్గరగా వస్తున్నాం, పోతా ఉన్నాం. పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలి. పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే అమలు చేయాలి. ఎన్నికల రండి వెనకాలకు రండి. వెనకాలకు వచ్చేయండి.
అవన్నీ కట్టిమా నీకంత కట్టి తర్వాత దుడ్డు తొందరగా నిదానంగా పెట్టే పడతాం సార్ ఈ తక్కువ వచ్చేస్తే ఒకరి ఎక్కువ రాదన్నా ఫోటో రాదు ఇంతమంది ఉంటే రాదు అన్నా కొంచెం ఇటు వచ్చేయండి అన్న కాబట్టి మీరు ప్రభుత్వాన్ని తెలియజేసి విద్యుత్ రేట్లు తగ్గించాలి. ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈరోజు ఈ నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి ప్రజలతో ఉన్నటువంటి ఎన్నుకున్నటువంటి కార్యకర్త అయితేనేమి ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి బాలాజీ గారు కార్యకర్తలు కూడా రావాలి. దయచేసి కార్యకర్తలు వాళ్ళందరూ కూడా ఈ యొక్క